మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈస్టర్ శుభాభివందనాలు. అందరికీ ఈస్టర్ శుభాభివందనాలు. ప్రభు అందరినీ నిండాలుగా దీవించునుగాక. మనందరినీ ఆయన నిండాలుగా వర్ధిల్లజేయునుగాక. ఆయన ముఖకాంతి ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. రోమాపత్రిక రోమాపత్రిక 6వ అధ్యాయం తీసారా? 3వ వచనం నుంచి అందరం చదువుదామా? మూడో వచనం నుండి అందరం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యముందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు రోమా ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలకి తెలియజేసిన మాటలు మనం చదువుకొనగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. ధ్యానించుకునేటట్లుగా కృప చూపును గాక. ఈ వాక్యంలో మనం గమనిస్తే 5వ వచనం చూడండి. చూడమని చెప్పాయ్యా. అర్థమవుతుంది? అర్థం కావట్లేదు నా భాష. లేకపోతే ఇంగ్లీష్ ఏమైనా చెప్పంటారా? హల్లెలూయా. మరణము యొక్క సాదృశ్యము ఉంది, పునరుత్థానము యొక్క సాదృశ్యము ఉంది. మొదటి వాక్యంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి పొందితమని మీరు ఎరగరా అన్నారు. యేసయ్య 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. వచ్చి సువార్తను ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశారు. ఆయన సమయం ఎప్పుడైతే సమీపించిందో సిలువ వేయబడ్డారు, పాతి పెట్టబడ్డారు. 3వ దినాన తిరిగి సమాధిని గెలిచి లేచారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పండగ చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఏం మారిపోయింది చెప్పండి? పండగ చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. పండగ చేసుకునే దానికి యేసు ప్రభు లోకానికి వచ్చి మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేవలేదు, పునరుత్థానుడిగా మారలేదు. పండగ చేసుకునే దానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. పండగ చేసుకునే దానికి ఆయన చనిపోలేదు, పండగ చేసుకునే దానికి ఆయన పునరుత్థానుడు కాలేదు. ఎందుకు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అని అంటే, నాలో ఎఫెక్ట్ వస్తుంది చూడు. నాలో మనలో ఆయన సాదృశ్యము అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలో రావాలని, మనలో ఉండాలని ఆయన పునరుత్థానుడయ్యాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య పోలిక, యేసయ్య స్వరూపం, యేసయ్య సాదృశ్యం మనలో ఉండాలని ఆయన పునరుత్థానుడయ్యాడు. ప్రియమైన వాళ్ళరా,
ఆదికాండం 1:27 మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను అని రాయబడి ఉంది. దేవుడు ఎలా అయితే ఉన్నాడో, దేవుని స్వరూపం ఎలా అయితే ఉందో అలాగే మనిషిని సృష్టించాడు, మనిషిని కలుగు చేశాడు. కలుగు చేసిన తర్వాత అతగాడి కోసం ఒక తోట ఏర్పరిచి అందులో తినుడుకు సమస్తాన్ని సృష్టించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే వినలేదో, పాపములో పడిపోయారో, అప్పుడు తోటలో నుంచి గెంటి వేయబడ్డమే కాకుండా ఆశీర్వాదాలు పోగొట్టుకోవడమే కాకుండా దేవుడు ఆయన స్వరూపమందు సృష్టించిన ఆ పోలిక లేదా ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆ స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడో, ఆ తర్వాత అతని జీవితం అంతా తారుమారుగా మారిపోయింది. బైబిల్లో వ్రాయబడిన మాట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను లేదా దేవుని పోలికను పొందలేకపోతా ఉన్నారు, ధరించుకోలేకపోతా ఉన్నారు. అయితే యేసు ప్రభు మరలా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి పాతి పెట్టబడింది ఎందుకయ్యా అంటే, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన సాదృశ్యం మనకు అనుగ్రహించాలని అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీరు ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:48 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:48. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును, బాగా గమనించండి, మంటి నుండి పుట్టిన వారు ఎట్టివారో. మంటి నుండి పుట్టింది ఎవరు? నరుడు. మనిషిని మట్టితోనే తయారు చేశాడు. తయారు చేసి ఆయన మహిమను అనుగ్రహించాడు. ఆయన పోలిక చొప్పును చేస్తే ఆ పోలికను ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో ఇక మట్టిగా మారిపోయాడు. ఇప్పుడు ఆ మట్టిలో నుంచి పుడుతున్న ప్రతి ఒక్కరు ఎవరయ్యా అంటే మట్టి పోలికే. అర్థమవుతుందా? మట్టిలో నుండి పుట్టిన వారందరూ చూడండి అక్కడ, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. ఆ మాట గమనించండి. మనం ఎవరమయ్యా అంటే మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించి ఉన్నాం. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు చూడండి, పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలికయు. ఎవరు పరలోక సంబంధి? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు, నాది ఈ లోకం కాదు పరలోకము, నేను ఈ లోక సంబంధిని కాదు, పరలోక సంబంధి. అందుకనే దైవజనుడు పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నా చూడండి, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారమే పరలోక సంబంధి పోలికను ధరించుదుము అని తప్పకుండా చెప్పాడు. ప్రియమైన అన్నారా, అది తప్పకుండా మన జీవితంలో మనం ధరించగలగాలి, మనం అది పొందుకోగలగాలి. అట్టి స్థితిలోనికి మనల్ని తీసుకుని రావడానికే యేసు ప్రభు లోకానికి వచ్చి ఏమండి మరణించి పాతి పెట్టబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పోలికను గురించి కాస్త మీకు వివరంగా చెప్పాలని ఆశపడితే రోమాపత్రిక 12:2 చూస్తారా? రోమాపత్రిక 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మరొక పోలిక పొందండి, రూపాంతరం పొందండి అని దేవుని వాక్యంలో ఆయన గారు ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా, ఒక చట్టముగా తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతున్న మన వ్యక్తిగత జీవితాలలో రోజు రోజుకి ఎలా మారిపోవాలి? రూపాంతరము చెందగలగాలి. చెందండి అని ఒక ఆజ్ఞగా చెప్పాడు. ఇంకా మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో
ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగా బాగా మార్చబడినాము కాదు, అంటే జరుగుతూ ఉన్నది. మొదట చూపించిన వాక్యంలో తప్పకుండా మనం రూపాంతరం పొందాలి, ఆయన పోలిక పొందాలి. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా అట్టివారుగా ఉండేదానికి ఆయన పోలిక మనం ధరించాలి తప్పకుండా. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనమందరము మార్పు రూపాంతరం పొందండి, ప్రభువుకు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. మన జీవితంలో జరుగుతూ ఉంది ప్రియమైన వాళ్ళరా. తర్వాత మీరు చూస్తే అక్కడే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51లో కూడా చూస్తారా? 51, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. జరగబోయేది, జరగాల్సింది, జరిగేది, జరగబోయేది. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? మన వ్యక్తిగత జీవితంలో చూస్తే జరిగిపోయింది వేరు, జరిగేది వేరు, జరగబోయేది వేరు. మార్చబడాలి, రూపాంతరం పొందండి, అయిపోయింది. అర్థమైందా? మార్చబడుచున్నాము, ఆ తర్వాత మార్చబడుదుము. హల్లెలూయా. ఎఫెక్ట్ ఎక్కువ వస్తుందిరా, ఇక్కడ తగ్గించుకున్నా, నా మైక్లో తగ్గించుకో. నువ్వు అక్కడ తగ్గించడం కదా, నా మైక్లో ఒక పాయింట్ పెట్టుకో చాలు. హల్లెలూయా. ఆ వాక్యం చూడండి ప్రియమైన వాళ్ళనా, ఇది ఇక మీకు అర్థం కావాలి అంటే ఒక రోజులో జరిగేది కాదు, 2 రోజుల్లో జరిగేది కాదు. అది మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను చూడండి. కోడి గుడ్డు పెడుతుంది, గుడ్డు పెట్టిన వెంటనే పిల్ల వస్తుందా? రాదు. ఆ కోడి 17 గుడ్లు పెడుతుంది, 18 గుడ్లు పెడుతుంది, లేకపోతే 21 గుడ్డు కూడా పెడుతుంది. ఆ గుడ్లన్నీ దాని దగ్గర వేస్తే దాన్ని పొదగేస్తారు. పొదగేసినప్పుడు ఏం చేస్తుంది తెలిసిన? ఆ గుడ్లన్నిటినీ ఆ రెక్కల్లోకి తెచ్చుకుంటుంది. రెక్కల్లోకి తెచ్చుకొని పొదిగి 21 రోజుల తర్వాత అందులో నుంచి ఏమండి లోపల తయారైపోయి ఇక ఉండలేక స్థలం సరిపోక ఆ పిల్ల ఏం చేస్తుంటే పగలగొట్టుకొని బయటికి వస్తుంది. అర్థమవుతుందా? బయటికి వచ్చిన తర్వాత ఆలోపే తల్లిలాగా మారిపోద్దా? చెప్పమండి, మారదు. ఆ తర్వాత ఏమండి రోజులు గడవగా అది తల్లి పోలికలోనికి వచ్చేస్తుంది. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం యేసు ప్రభువుని నమ్మిన వెంటనే అది జరగదు. అర్థమవుతుందా? రోజులు గడవగా నీ అనుభవం పెరుగుతూ ఉండగా నువ్వు ఎంతగా అయితే యేసయ్య పోలికలోనికి నేను రావాలి, దేవుని పోలికలోకి రావాలి అని ఆశపడతా ఉంటావో, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క రోజు కొంచెం ఏమండి ఆయన పోలికలోనికి తీసుకొని వచ్చి ఒక రోజున ఏమండి ఆయనతో మనల్ని ఉంచుకొనుగాక, మనం కూడా పునరుత్థానులుగా మారగలిగేటట్లుగా చేసి ఆయనతో కూడా ఉంచుకొనుగాక. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో అది జరగాలి ప్రియమైన వారు. అందుకనే దేవుని వాక్యం చూపిస్తాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాగా గమనించారు, అక్కడ బాహ్య పురుషుడు ఏమవుతాడంట? రోజు రోజు కృషించిపోతా ఉంటాడు. ఆంతర్య పురుషుడు దినదినము, ఎప్పుడంట? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఒక నెలలో జరిగేది కాదు, ఒక 2 నెలల్లో జరిగేది కాదు, దినదినం ప్రతి దినం ఆంతర్య పురుషుడు ఏమవుతాడంటే నూతన పరచబడతా ఉంటాడంటే ఆ పోలికగానే మార్చబడతా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ఆయన స్పష్టంగా చెప్తాడు, ప్రియమైన వాళ్ళరా, నా బాహ్య పురుషుడు కృషించుచూ ఉండను.
నా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడతా ఆయన పోలికలోనికి నేను రాగలుగుతూ ఉన్నాను, నన్ను ఆయన పోలికలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు అని ప్రియమైన వలన అక్కడ చెప్పడం మనం గమనించగలగాలి. అందుకనే నూతనపరచబడుతూ ఏమంటే మార్పు పొందుతూ ఆయన పోలికలోనికి ఎవరైతే వస్తారో ఒక రోజున ఆయన పునరుత్థానుడైనట్లుగా ఏమంటే అందరూ పునరుత్థానులై ఆయనతో ఉండగలిగి కృపతో నింపునుగాక, అట్టి కార్యము చేయునుగాక. అందుకనే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు, మరణించారు, పాతి పెట్టబడ్డారు, తిరిగి లేచారు. ప్రియమైన వాళ్ళు అర్థమవుతుందా? మనం నరుని పోలిక మట్టి పోలికగానే ఉంటే పరలోకానికి వెళ్ళదు. అర్థమవుతుందా? మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటివారు అలాగే మారిపోతున్నారు. ప్రియమైన అయితే పరలోక సంబంధులు ఎట్టివారో పరలోక సంబంధులు అలాగా మారిపోతా ఉండగలగాలి. ఆ రూపం మనం పొందుకునే స్థితిలోకి ప్రభు తీసుకుని వచ్చునుగాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం పునరుత్థానం యొక్క పోలిక ధరించాలి. ప్రియమైన వాళ్ళరా. అందుకనే మనం యేసయ్యను గురించి గమనించగలిగితే ఆయన పునరుత్థానుడు కాక మునిపే ఈ లోకములో బ్రతుకుతూ ఉన్న రోజుల్లో ఆయన పోలికలు గూర్చి వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ బైబిల్లో ఆయన పోలికలు గూర్చి స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఆ పోలికని మనం ఒక్కొక్కటి ఎంతకైతే ధరించుకుంటా వస్తామో ఒక రోజున పునరుత్థానపు పోలికను పొందుదుముగాక, పునరుత్థాన సాదృశ్యములు మనం పాలివారంగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. యేసయ్య ధరించిన పోలికను గురించి ఈ రోజున ప్రభు మనకు ధ్యానం చేసుకునేట్లు సహాయం చేయునుగాక. మొదటిది చెప్తాను చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? అందరం చదువుదామా? ఆ బాల్కనీ క్రింద వారు కొంచెం ముందు జరుగుతారా? బాల్కనీ క్రింద వారు, బాల్కనీ మీద వారు కూడా కొంచెం ముందు జరిగి కూర్చోండి. ముందుకు జరిగి కూర్చోండి. జరగవచ్చు కదా, జరగరా? అక్కడ వాలంటీర్లు ఏమయ్యారు? కొంచెం జరిపి కూర్చోబెట్టండి అమ్మా. సంస్కారార్థన కదా, కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. మీరు ప్రార్థన చేస్తూ బాగా ప్రార్థన చేయండి. దేవుడు చేస్తాడు, దేవుడు ఇచ్చేసేయాలి యేసు నామములో. హల్లెలూయా. ఆ పైన వారు కొంచెం జరగండి, మిమ్మల్ని మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. చాలు తర్వాత మనకెందుకు ఇప్పుడు అవసరమా? ఎంతవరకు కావాలి మనకి? చెప్పండి గట్టిగా, సబ్జెక్ట్లోనే ఉండండి. మనుష్యుల పోలికగా పుట్టి. ఏ విధంగా పుట్టాడంట? ఇప్పుడు యేసయ్య ఏ పోలిక ధరించుకున్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనకుండా ఆయన ఈ లోకానికి వచ్చే మనుష్యుల పోలికగా పుట్టాడంట. మనుష్యుల పోలికగా అంటే ఏ మనిషి పోలికగా పుట్టాడు? బైబిల్లో మీరు అక్కడక్కడ చదువుకుంటే పనికిమాలిన మనుషులు ఉన్నారు. అర్థమవుతుందా? ఒకసారి చెప్తానులే, ఆ ప్రసంగం ఒకసారి చెప్తానులే. పనికిమాలిన మనుషులు ఉన్నారు, వదరబోతు మనుషులు ఉన్నారు. అర్థమవుతుందా? అయితే యేసు ప్రభు ఏ మనిషిగా పుట్టాడు, ఏ మనిషి పోలికలో పుట్టాడు అంటే చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ వాక్యంలో మీరు చూస్తే ప్రియమైన వాళ్ళరా, మన యేసయ్య ఏ మనిషి పోలికగా పుట్టాడంటే విధేయత గల మనిషి పోలికను ధరించుకున్నాడు. విధేయత లేని మనిషి పోలిక కాదు. అర్థమవుతుందా?
విధేయత కలిగిన మనిషి పోలిక ఆయన ధరించుకొని ఆయన ఈ లోకములో ఏమన్నా నడిపించబడ్డాడు. విధేయత గల మనిషిగా ఆ పోలికను ధరించుకోవాలనంటే అది సామాన్యమైన పని కాదు ప్రియమైన వల్ల. అర్థమవుతుందా? దానికి ఏమండి కొల్లబడ్డ వస్తుంది, దానికి మతం అడ్డు వస్తుంది, దానికి స్థితి అడ్డు వస్తుంది, దానికి స్టేటస్ అడ్డు వస్తుంది, ఇక ధనం అడ్డు వస్తుంది, ఆ తర్వాత బలగం అడ్డు వస్తుంది, అన్నీ అడ్డు వస్తాయి. ఇది విధేయత కలిగి బ్రతికాలి అని ఆశపడినప్పుడు ఇవన్నీ అడ్డు వస్తాయి. యేసయ్య చూడండి అవన్నీ పక్కన పడేసి ఆయన ఎలా మారిపోయాడంటే విధేయత గల మనిషిగా మారిపోయాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? అక్కడ చూడండి, ఆయన ఎవరు? దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా, విధేయత గల మనిషి పోలికగా ఆయన పుట్టాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఈ లోకంలో విధేయత గల మనిషి పోలికగా పుట్టడమే కాకుండా ఇంకొక మాట కూడా చూడండి. ఆ మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన, యేసయ్యకి మహిమ కలుగునుగాక, విధేయత గల మనిషిగా పుట్టడమే కాకుండా తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? ఇంకా విధేయత, ఇంకా విధేయత, ఇంకా విధేయత, ఇంకా విధేయత నేర్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ స్థితిలోనికి మన జీవితం రాగలగాలి. పునరుత్థానము యొక్క సాదృశ్యములో మనం పాలుభాగస్తులుగా మారాలని ఆశపడినప్పుడు పరలోక సంబంధి పోలికను మనం ధరించుకోవాలి. ఆ పరలోక సంబంధి పోలిక మొదటిది ఏంటి అంటే విధేయత గల మనిషి పోలికను ఆయన ధరించుకున్నాడు. ఆ స్థితిలోని ప్రభు మనందరినీ తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. సరే, మన యేసయ్యని గమనిస్తే ఆయన ఎవరు? సర్వాధికారి, సర్వము చేయుటకు శక్తి కలిగిన దేవుడు. బైబిల్లో మనం అక్కడక్కడ గమనించగలం. సముద్రమా నిమ్మలమైపో, గాలి అణిగిపో అన్నాడు. ఆ శిష్యులందరూ చూస్తా ఉన్నారు. ఏనేంట్రా సముద్రానికి ఆజ్ఞాపించాడు, ఈయనేంట్రా గాలికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన వెంటనే సముద్రం నిమ్మలమైపోయింది, గాలి అణిగిపోయింది. ఏంట్రా ఆగిపోయింది ఏంట్రా బాబు? ఈయనెవరు అంటే ఆయనతోనే ఉన్నారు, కానీ ఆయన ఎవరో అర్థం కాలేదు, తెలుసుకోలేదు. అంత శక్తి కలిగిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మీరు బైబిల్లో ఆలోచన చేసుకోగలిగితే ఒక రోజున వాళ్ళు అన్నమాట ఏం తెలిసిన, ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపక అవి ఆయనకు లోబడుతూ ఉన్నాయా? అపవిత్రాత్మలకు ఆజ్ఞాపిస్తా అవి ఈయనకు లోబడుతున్నాయి ఏంటి? అర్థమవుతుందా? అపవిత్రాత్మలకు ఆజ్ఞాపిస్తే లోబడిపోతా ఉన్నాయి. ప్రియమైన వారరా, ఇంకా మనం గమనిస్తే ఏమండి మార్కు సువార్త మన 4:11 ఆలోచన చేస్తే, అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య, అంటే దేవదూతలే వచ్చి ఆయనకి పరిచర్య చేస్తూ ఉన్నాయి. లోకాన్ని నోటి మాటతో కలుగు చేసిన దేవాతి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ప్రియమైన వలన సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఏమండి మహోన్నతుడు, మహాగణుడు, నిత్యమైన నివాసములలో ఏమండి నివాసం చేసే దేవుడు. ప్రియమైన అంత గొప్ప దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చే ఎలా వచ్చాడంటే విధేయత గల మనిషి పోలికగా పుట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏ మనిషి పోలికంట? ఆ విధేయత లేని కాదు, విధేయత గల మనిషి పోలికగా పుట్టాడు. ఆ పోలిక నిశ్చయముగా ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సరే, అంత శక్తి కలిగిన దేవుడు అయి ఉండి, అంత సర్వాధికారి అయి ఉండి ఎవరికి లోబడి ఉన్నారు అని మనం బైబిల్లో ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్న మాట ఏం తెలిసిన, మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. బైబిల్లో లేదా? ఉందా లేదా?
రెండవ అధ్యాయం 51 చూడండి. లూకాసు వర్తమానం 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో వారి తల్లిదండ్రులకు లోబడినట్టు. ప్రియమైన, ఈ లోకానికి వచ్చేదానికి ఒక తల్లి కావాలి కాబట్టి, ఒక గర్భం కావాలి కనుక ఆయన ఆ గర్భాన్ని పుట్టాడు కనుక ఆ తల్లికి ఆ తండ్రికి ఏం చేశాడంట? లోబడి ఉండెను. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట ఏం తెలిసిన? పిల్లలారా, మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, విధేయత గలవారై ఉండండి. తల్లిదండ్రులకు ప్రియమైన వలన ఆయన ఎలాంటి వారు లోబడి ఉన్నాడు? ఆస్తి పరులా, అంతస్తు పరులా, లేకపోతే వాళ్ళకు ఉన్నదంతా ఆయన పేరు మీద రాసిస్తారనే, లేకపోతే ఇంకేదన్నా ఉందనే?